వెల్కమ్ టు ప్రభావతి డైరీస్. ఈరోజు మీకు ఫుడ్ గురించి కాదు, తలకు సంబంధించిన టిప్ చెప్దాం అనుకుంటున్నాను. హెన్నా కలపటం, మనం షాప్లో నుంచి తెచ్చుకున్న హెన్నా కానీ లేదంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న గోరింటాకు పొడి కానీ తీసుకోవాలి. మన జుట్టుకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని దానిలో ఆ క్వాంటిటీని బట్టి ఎగ్ వైట్ వేసుకోవాలి. నేను వచ్చేసరికి 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని దానిలో వైట్ దీనిలో మిక్స్ చేసి దానిలోనే కాస్త టీ డికాషన్ కూడా తీసుకొని ముందుగా కాచి పక్కన పెట్టుకోవాలి. ఆ డికాషన్ వడకట్టి దాంట్లో పోసుకోవాలి. అదేవిధంగా కొంచెం బీట్రూట్ రసం కూడా వేస్తే ఏంటంటే బీట్రూట్ రసం వల్ల మంచి కలర్ వస్తుంది. ఈ టీ పౌడర్ వల్ల లోపల ఉన్న డిప్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. తర్వాత నిమ్మరసం కూడా వేయాలి. నిమ్మరసం వేసామనుకోండి, దానిలో మన జుట్టులో ఉన్న డాండ్రఫ్ చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఎగ్ వైట్ వచ్చేసరికి మనకి సిల్కీ హెయిర్ లాగా ఉంటుంది. చాలామంది హెన్నా పెట్టినప్పుడు నెక్స్ట్ డేకి వచ్చేసరికి కొంచెం బిరుసుగా ఉందనుకుంటారు, కానీ బిరుసుగా కాదు, చక్కగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదంతా బాగా మిక్స్ చేసి ఒక నైట్ అంతా కూడా పెట్టాలి. నానబెడితే దాన్ని ఏంటంటే నేను ప్లాస్టిక్ బౌల్లో కలిపాను, కానీ అట్లా కలపకూడదు. ఐరన్ గిన్నె ఏదన్నా ఉంటే దానిలో కలుపుకుంటే, నేను ఇది బీట్రూట్ పౌడర్ని ఏం చేశానంటే కొంచెం వేడి నీళ్ళల్లో మరగబెడితే డికాషన్ లాగా దిగింది, అది కలుపుతున్నాను. సరే, అట్లా చేసుకోవచ్చు, డైరెక్ట్గా రా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఇట్లా తయారు చేసి చూడండి. నేను చేయికి గిన్నె కొన్నదంతా తుడిచాను. నా చేయి చూసారు ఎంత ఎర్రగా ఉందో, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్, బాయ్.